అందరికీ నమస్తే. అసలు కొన్ని కూరలు తింటేనే కాదు చూస్తేనే కడుపు నిండుద్దేమో అట్లాంటివి మన స్పెషల్ పప్పుచారులు మస్తు కూరలు ఉంటాయి కదా. సరే ఇక అసలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఆనక్కాయ పప్పుచారు ఎట్లా చేయాలో చూద్దాము. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటే ఒక్క 10 నిమిషాలు అవుతుంది. ఇట్లా పిల్లలకు చేసి పెడితే కూడా పిల్లలకే కాదు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా హెల్త్కి ఇది చాలా మంచిది. మళ్ళా మనం అన్నంలోకి కాకుండా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ పిల్లలకి మంచిగా వేసి పెట్టవచ్చు. మంచిగా తింటారు అన్నట్టు. ఎంత బాగుంటుందంటే అసలు తింటూ ఉంటేనే మనకి ఆహా అసలు స్వర్గం కనిపిస్తుంది. అంత బాగా చేసుకోవచ్చు. అసలు పప్పుచారు అంటేనే మనకు ఒక పెద్ద ఎమోషన్ కదా. ఎందుకంటే ఏ కూర వండినా కూడా పక్కన ఇంతంత రసం ఉండాలనుకుంటాము. ఏదో ఒకటి చారు. అసలు మాకైతే చారులు మస్తు అలవాటు చిన్నప్పటి నుండి. మాకనే కాదు తెలంగాణలో ఎక్కువ శాతము ఏం కూర అన్నా వండని పక్కన ఇంతంత చారు ఉండాలి. అట్లయితే నేను అంటే అందరు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎంతమంది ఉన్నా కూడా నువ్వు గింతంత కూర వండినా కూడా నీకు కూర కలిసి రాదు, పక్కన ఇంతంత చారు ఉంటే నలుగురు 4 ముద్దలు ఎక్కువ తినవచ్చు అని. ఊరికే అనరేమో, వాళ్ళందరూ చూసిన వాళ్ళే కదా, వాళ్ళందరూ అనుభవించిన వాళ్ళే కదా మనకి చెప్తారు. అదే చారులా ఇంతంత నెయ్యి వేసి పిల్లలకి అన్నం పెడితే వాళ్ళు కడుపు నిండా అన్నం తింటారు. ఇప్పుడు అంటే నెయ్యి ఉంది కానీ మన చిన్నప్పుడు అయితే నెయ్యి లేదు కదా. మా అమ్మ అయితే మస్తు అట్టి చారుతోటే చేసి పెట్టేది. ఇక సోరకాయ పప్పు చారు, పప్పులో ఇక మనము సోరకాయలు వేసుకున్నాడు, టమాటా వేసుకున్నాడు, ఎంత మంచిగా ఉంటుందంటే ప్రతిదీ మన హెల్త్కి మంచిదే కదా. సరే ఎట్లా చేయాలో చూద్దాం. ఇక ముందుగా పప్పు ఉడకబెట్టుకోవాలి. కొంచెం కందిపప్పు పోసుకొని దాంట్లో ఇంతంత పసుపు వేసి, కందిపప్పు మంచిగా గడిగినాక దాంట్లో ఇంతంత పసుపు వేసి కొన్ని నీళ్ళు పోసి ఇంతంత నూనె వేసి పప్పును మంచిగా ఉడకబెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత పొయ్యి మీద గంజు పెట్టేసుకొని ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఇంతంత జీలకర్ర, ఎల్లిపాయలు, ఆవాలు వేయాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. అట్లయితేనే మన కూరలు మంచి టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిదే కదా. కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఎల్లిపాయలు అక్కముక్క దంచి వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసి అన్నీ మంచిగా కలపాలి. ఇవన్నీ కొంచెం మగ్గనియాలి. ఆ ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. మగ్గినాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి దాన్ని మంచిగా గలపాలి. ఎందుకంటే అడగంటుకుంటుంది కదా. ఆ తర్వాత మనం కోసి పెట్టుకున్న ఆనక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఆనక్కాయ, సోరకాయ ఏదైనా, మేమైతే ఆనక్కాయ ఎక్కువ అంటాము. ఆనక్కాయ ముక్కలు, సోరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు పొడుగుంటే మస్తు ఉంటుంది. మంచిగా ఇట్లా కట్ చేయండి, బాగుంటుంది తినడానికి. ఆ తర్వాత కొంచెం మగ్గినాక 2-3 చెంచాలు ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కూడా మంచిగా కలిపి మళ్ళీ కొంతసేపు దాన్ని మగ్గనియాలి. ఆ మగ్గినాక కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పులుపు కాకుండా మనం అంటే చింతపండుని బట్టి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా ఉంటే సూపర్ ఉంటుంది. కాబట్టి ఇక చింతపండు పులుసు పోసుకున్నాక దాన్ని కూడా ఆ పులుసులో కొంతసేపు ఉడకనియాలి. అప్పుడంతా దానికి పడుతుంది కదా, మంచిగా ఉంటుంది. అసలు అది ఉడుకుతూ ఉంటేనే మనకి సూపర్ వాసన వస్తుంది. ఇక దాన్ని అన్నంలో వేసుకొని తినడం కాదు, దాన్ని తాగడమే చేస్తాం మనం. ఇక అంత బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లో కొంచెం పులుసులు ఉడకబెట్టినాక మనం ముందు ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. పప్పు వేసినాక కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎంత పడుతుంది, నేను ఒక పావు కిలో పైనే పప్పు తీసుకున్నాను. పావు కిలోకి అర్ధ కిలోకి మధ్యలో తీసుకున్నాను. అది మంచిగా వేసినాక అన్నీ మంచిగా కలిపేసి కొంచెం చిక్కదనానికి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా మసులుతుంటేనే ఎంత సూపర్ ఉంటుందో అసలు. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మీకు ఏదైనా మన తెలంగాణ స్పెషల్ వంటలు కావాలన్నా, ఈ సాంబార్ ఎట్లా వచ్చిందో చెప్పాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎట్లుందో మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.